విజయవాడ సత్యనారాయణపురం శివాజీనగర్లో శివాజీ జయంతి నాడు ఎవరికీ ఇబ్బంది లేకుండా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు, రైల్వే అధికారులు, పోలీసులు కలిసి అర్ధరాత్రి 12 గంటలకు ఆ విగ్రహాన్ని తీయించడమే కాకుండా హిందూ మహిళా కార్యకర్తల్ని బలవంతంగా పంపించి వేయడానికి మహిళల దగ్గరగా వస్తున్న సీఐని అడ్డుకున్నందుకు సాధినేని యామిని శర్మను నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన పోలీసులు. ఈ పోలీసులకు, ఈ ప్రభుత్వానికి మహిళలంటే, హిందువులంటే ఎంత చులకనో అర్థమవుతోంది అని సాధినేని యామిని శర్మ అన్నారు. పోలీసుల వ్యవహార శైలిని ఖండించారు. పోలీసులు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారతదేశం ఈ రోజున ప్రపంచానికి దిక్సూచిలాగుంది. భారత అంటే సనాతన ధర్మము, అలాగే మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మన ధర్మం, మన గుళ్ళు, ఇలాంటివన్నీ ప్రపంచం మోకరిల్లుతుంది. నిన్న ఆఖరికి ఇస్లామిక్ కంట్రీ అయిన అబుదాబిలో కూడా పెద్ద హిందూ దేవాలయాన్ని కట్టారు. వాళ్ళని మించినటువంటి నిరంకుశ పాలన ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పేముందండి అసలు? ఈ రోజు సత్యనారాయణపురం, విజయవాడలోని సత్యనారాయణపురంలో శివాజీ నగర్ అని చెప్పని ఆ సందు పక్కన ఒక స్థలములో పెట్టుకున్నాము శివాజీ. అది కూడా శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి విగ్రహాన్ని పెడితే అది తప్పైపోయింది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. సిగ్గుచాటు మళ్ళీ సిగ్గులైనటువంటి అధికారులు రోడ్ల పైన రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టారాజ్యంగా అనధికారికంగా విగ్రహాలు పెట్టుకొని పాలాభిషేకాలు చేస్తారు కదా. హిందూ ధర్మ స్థాపన చేసినటువంటి శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే అది కూడా రోడ్డుకి అడ్డం లేదు, పబ్లిక్ అడ్డం లేదు, ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. కుళ్ళు వీళ్ళకి ఎలాగైనా సరే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి, వాళ్ళ నిరంకుశతత్వం మళ్ళీ బయట పెట్టుకోవాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు రైల్వే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారట. రైల్వే వాళ్ళు పొలోమని వచ్చారు పోలీసుల కంప్లైంట్ తీసుకొని. వీళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అందరూ హిందువులు చేతగాని వాళ్ళగా ఉన్నారా? రాత్రి 11 అవుతుంది, వందలాది మంది సాయంత్రం 6 గంటల నుంచి వచ్చున్నారు ఇక్కడికి. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మన శివాజీ మహారాజ్, ఇక్కడ శివాజీ మహారాజ్ హిందువులకి ప్రతీక, 100 కోట్ల హిందువులకి ప్రతీక ఈ రోజున. అటువంటి మహారాజ్ విగ్రహాన్ని చేస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. జయశ్వాని దీనికి शिवाजी महाराज जय भवानी, जय भवानी, जय शिवाजी, शिवाजी महाराज మరాఠా యోధకి హిందూ జాతికి అవమానం. जय शिवाजी, जय भवानी, जय भवानी, जय भवानी, పర్మిషన్ ఇవ్వకపోతే చెప్పింది మీడియా కార్యాచరణ అదే. ఇప్పుడు అంటే మేము కేవలము హిందువులకి మొదటి నుంచి కూడా సహనం ఎక్కువ, శాంతి భద్రతలు, అలాగే లా అండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్ కాబట్టి ఎప్పుడైనా చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈ రోజున వాళ్ళు చెప్పిన దానికి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నా కూడా మేము సహించి రేపు పర్మిషన్ తెచ్చుకోవాలని అప్లై చేస్తాము. రేపు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ఎవడు ఇవ్వడో కూడా అప్పటివరకు చూస్తాం. ఈరోజు వెనక్కి తగ్గామని అంటే అది కేవలం మాకున్నటువంటి గౌరవం అనే. రేపు పర్మిషన్ వచ్చేది వస్తుంది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విగ్రహం పెట్టదే, లేదంటే ఇది మొత్తం యావత్తు హిందూ జాతికి జరిగినటువంటి అవమానం లాగా మేము భావించాల్సి వస్తుంది. అల్టిమేట్ ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో మీరు మైనారిటీ అప్పీజ్మెంట్ల మోజులో పడి మైనారిటీ ఓటు కోసం, ఓటు బ్యాంక్ కోసం హిందువులను ఎప్పుడు దగా చేస్తూనే ఉన్నారు. అది గుళ్ళ విషయంలో కానీ దేవాదాయ శాఖ పెట్టి మా దగ్గర నుంచి రక్తాన్ని పిండినట్టుగా మీరు హుండీల రూపంలో తీసుకోవడము, అన్ని మత ప్రచారానికి వాడుకోవడం. ఇప్పుడు ఇది కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రేపొద్దున విగ్రహము ఖచ్చితంగా పెట్టి తీరేంత వరకు హిందూ సోదరులందరూ కూడా ఈ విషయం పైన పోరాటం చేసి తీరుతాం. ఎందుకంటే ఇది హిందూ ఐక్యతకి కూడా ఒక చిహ్నంలాగా మారబోతోంది కాబట్టి రేపు సముద్రంలాగా విజయవాడ కదా, అవసరమైతే రాష్ట్రం నుంచి కూడా హిందువులు అండి శివాజీ విగ్రహం ఇక్కడ ఏర్పాటు కావాల్సిందే. అంతే, లేదంటే కనుక మీరు మా విగ్రహాన్ని పక్కన పెట్టి అనధికారికంగా కట్టిన ప్రతి రాజకీయ నాయకుడు విగ్రహం తొలగించండి. అధికారికంగా పెట్టిందా అనధికారికంగా పెట్టిందా మొత్తం తీయండి.
టౌన్ ప్లానింగ్. లేకపోతే కనుక మీ ఆఫీసులో చుట్టుముడతాము. మీరు చేసినటువంటి తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజాక్షేత్రాన్ని నిరూపించి మీ రాజకీయ భవిష్యత్తు దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఉంటే గనక వారి రాజకీయ భవిష్యత్తుని ఎండగడతాం వచ్చే ఎన్నికల్లో.